నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఒకనాడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ సంబంధించిన ఇంజినీరింగ్ ఈ రోజున ఇండియాలో అడుక్కుంటున్నాడు. నిజంగా బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో! అసలు ఏంటి అతను ఆ బిచ్చగాడి స్టోరీ ఏంది? అసలు నిజంగా ఆయన అమెరికాలో ఏదైతే సాఫ్ట్‌వేర్ చేసే ఆ వ్యక్తి ఈ రోజున ఇండియాలో ఎందుకు అడుక్కునే పరిస్థితి వచ్చిందో చూద్దాం. ప్రస్తుతం బెంగుళూరు రోడ్‌లో అడుక్కుంటున్న ఓ బిచ్చగాడి కథే ఈ కథ. ఏదైతే తను సంబంధించిన సోషల్ మీడియాలో ఆ వీడియోలు, ఆ పోస్టులయితే కొంత హల్చలైతా ఉన్నాయి. తను అడుక్కునే గెటప్ చూసి, అతను మాట్లాడే భాషను చూసి అందరూ అవాక్కయితా ఉన్నారు. అతను మాట్లాడే భాష అసలు బిచ్చగాడిలా అనిపియట్లేదు. కానీ ఆయన రోడ్డు పైన తిరుగుతూ ఆహారం కోసం భిక్షాటన చేస్తా ఉన్నారు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొనేవారు, అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబాలకి దూరమైన వారు రోడ్లపై అడుక్కుంటూ ఉంటారు. కానీ అతను చూసుకున్నట్లయితే సిగ్నల్ దగ్గర, జంక్షన్‌ల దగ్గర, గుండ్ల దగ్గర తను అడుక్కుంటున్న తీరు, తను ఉన్న తీరు అని కొంత అందరికి ఆశ్చర్యం కల్పిస్తా ఉంది. అతను నిజంగా అడుక్కునేవాడు, బిచ్చగాడు అంటే ఎవరు నమ్మేటట్టుగా లేడు. అసలు తను మాట్లాడే ప్యూర్ ఇంగ్లీష్‌ని చూసినట్లయితే తను మాట్లాడే ఇంగ్లీష్ భాష, తను ఉచ్చరిస్తున్న విధానం గాని అందరూ అసలు ఎంత బాగా మాట్లాడుతా ఉన్నాడని కూడా ఆశ్చర్యపోతా ఉన్నాడు. కానీ అతనేమో అడుక్కుంటా ఉన్నాడు. గుళ్ళ దగ్గర, సిగ్నల్ల దగ్గర, మరి బస్ స్టాండ్‌ల దగ్గర అడుక్కుంటూ, భిక్షాటన చేసుకుంటూ కాలక్షేపం అయితే కనిపిస్తా ఉన్నాడు. అదేవిధంగా తను ఎందుకలా చేస్తా ఉన్నాడు? నిజంగా డిప్రెషన్‌కి ఏమైనా గురయ్యి, ఏమైనా మానసికంగా సమస్యలతోని చేస్తా ఉన్నాడా అని కూడా కొంతమంది అనుకుంటా ఉన్నారు. కానీ అతను భిక్షాటన చేయడానికి గల కారణాలు ఏంటి అని కూడా కొంతమంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ ప్రస్తుతం బెంగుళూరు రోడ్ల మీద అడుక్కుంటున్న ఆ బిచ్చగాని కథ మనకి చాలా విషాదంగా కనిపిస్తా ఉంది. ఓనాడు అతను అమెరికాకు చెందిన ఒక మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా చేసేవాడు. కానీ ప్రస్తుతం తన కొంత మానసిక ఇబ్బందుల వల్ల తన పరిస్థితి అలా అయిపోయిందని కూడా చెప్తున్న దాఖలాలైతే కనబడతా ఉన్నాయి. రోడ్ల మీద, గుళ్ళ దగ్గర తను అడుక్కుంటూ తిరుగుతూ తన యొక్క భాషా విధానాన్ని అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా మనకైతే కనిపిస్తా ఉన్నాడు. అసలు అతని కథ వింటే అసలు లైఫ్ స్టోరీ విన్నా గాని మనకి అసలు ఏం జరుగుతా ఉంది? బ్యాడ్ లక్ అంటే ఈ విధంగానే ఉంటదేమో అనే సిట్యుయేషన్‌లకైతే మనకైతే కనబడతా ఉంది. నిజంగా అంత మంచిగా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అమెరికాలో జాబ్ చేసిన వ్యక్తి ఈరోజు బెంగుళూరులో నడి రోడ్డు మీద అడుక్కుంటున్న తీరును గాని, తన బ్యాక్‌గ్రౌండ్ గాని అవన్నీ చూస్తే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది. ఆ బిచ్చగాడిని చూసి ఒక యువకుడు అతని దగ్గరికి పలకరించాడు. ఫుడ్ పెట్టాడు. అతని బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అతను చెప్పిన మాటలు విని షాక్ అయిపోయాడు. అమెరికాలో ఫ్రాంక్‌ఫర్ట్ యూనివర్సిటీలో మాస్టర్‌ని కూడా చేశాడంట. మైండ్ ఎంట్రీ కంపెనీలో ఇంజినీరింగ్‌గా వర్క్ చేశాడు. అతను చేసేటప్పుడు చాలా సంతోషంగా ఉంది. నేను సంతోషకరమైన జీవితాన్ని గడిపాను. అయితే ఓ విషాద ఘటనం వల్ల ఇలా అయిపోవాల్సింది నా పరిస్థితి అనేది చెప్పడం అయితే జరిగింది. ఈ ఇంజినీరింగ్ జీవితంలో మార్చేసింది. ఆ వ్యక్తి అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా అతని తల్లిదండ్రులు ఇండియాలో ఉండేవారని కూడా తనైతే చెప్పేవాడు. అసలు అతను మారడానికి గల ఘటన ఏంది? ఆ విషయాలు కూడా అడిగడం వల్ల అతడు చెప్పిందేందంటే, అతని తల్లిదండ్రులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో ఒకటేసారి చనిపోయారు. దీంతో అతను తీవ్రంగా విషాదంకు గురై తను మానసికంగా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ ప్రేమించిన ప్రేయకురాలు కూడా బ్రేకప్ చెప్పిన కథ కనబడుతుంది. ఇలా దెబ్బ మీద దెబ్బ పడేసరికి తను డిప్రెషన్‌కి కోల్పోయి ఇలా చేయాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మానసికంగా అనారోగ్యంగా గురయ్యానని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఉద్యోగం వదిలేశాను. ఇలా వదిలేసి ఇలా భిక్షాటన చేస్తా ఉన్నాను బెంగుళూరు రోడ్ల పైన అని అతను చెప్పిండు. అంటే తల్లిదండ్రులు కోల్పోవడం, తను ఇటు లవర్ బ్రేకప్ చెప్పడం, ఈ 2 విషయాలు వెనువెంట జరగడం వల్ల తను ఇబ్బంది పడి ఇలా మానసికంగా కుంగిపోయి తను ఈ పరిస్థితి తీసుకొనొచ్చానని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. తను భిక్షగాడిగా మారాడని కూడా తను వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయిలో తను చదువుకొని ఈ విధంగా చేయడం వెనుక అసలు ఏ ఏం అసలు ఆ వీడియో కూడా కొంత ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చలైపోతా ఉంది. అంటే తను ఒకప్పుడు అమెరికాకి సంబంధించిన ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ ఆనందం బాగున్నప్పుడు, అంతా మంచిగున్నప్పుడు అందరూ మన వాళ్ళే అయితారు. కానీ తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత తన దగ్గరకొచ్చిన వారు ఎవరూ లేరు. తనకు సంజాయిషి చెప్పేవారు ఎవరు లేరు. మిత్రులు లేకపోవడం వల్ల తను ఆ విధంగా అయిందని కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చలైపోతా ఉంది. ఒకనాడు అమెరికాలో ఆనందంగా ఉన్న వ్యక్తి ఈరోజు ఇండియాకి సంబంధించిన బెంగుళూరులో రోడ్ మీద అయితే తను భిక్షాటన చేయాల్సిన
పరిస్థితి అయితే కనబడతా ఉంది. అంటే ఏ క్షణం ఏదైనా కావచ్చు అనే దానికైతే ఇప్పుడైతే కనబడుతున్న మనం ఒకప్పుడు రచయితలలో మనమైతే విన్నాము. అంటే కొంతమంది రచయితలు ఇలాంటి స్టోరీలు కూడా రాసాం. కానీ నిజ జీవితంలో అతన్ని చూసి, అతను మాట్లాడే విధానము చూసి ఏదైతే ఈ సోషల్ మీడియాలో హల్చలైతున్న ఆ వీడియోని చూసి చాలామంది బ్యాడ్ లక్ అంటే ఇదేనేమో అని కింద కామెంట్లు పెడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. అంటే మానసిక అనారోగ్యానికి గురైన వ్యక్తి ఈ విధంగా అవ్వడానికి గల కారణమని కూడా అతను చెప్పడము, తల్లిదండ్రులు కోల్పోవడము, లవ్ బ్రేకప్ అవ్వడము, ఇలా ఒంటరిగా అయినాను, ఏం చేయాలో తెలియక ఏదో భిక్షాటన చేస్తా ఉన్నాను కూడా అతను వ్యక్తం చేశాడు. ఇలా గుళ్ళ దగ్గర, ఇలా సిగ్నల్ దగ్గర భిక్షాటన చేస్తా ఉన్నాను అని అతను చెప్పిన తీరు అందరినీ కనుచివేతకు గురి చేస్తా ఉంది. తన యొక్క ఏదైతే ఇంగ్లీష్ గాని తనున్న సిచ్యువేషన్ అంటే ఇంగ్లీష్ పర్ఫెక్ట్‌గా మాట్లాడుతా ఉన్నాడో అసలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో తన యొక్క ఏదైతే లైఫ్‌లో జరిగిన సంఘటనలు చెప్పి అందరినీ కన్నీరు పెట్టిస్తున్న దాఖలాలైతే మనకైతే కనబడతా ఉంది.